సార్ ఇంకా బుడమేరు కాలువకు సంబంధించి పొంగడం వెనకాల ప్రభుత్వ నిర్లక్ష్య కారణమే అంటున్నారు ఇక ప్రతిపక్ష నేత జగన్ గారు. దాంతోపాటు ఇక వీళ్ళు చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు, ఇక సీఎం అంటే మాజీ సీఎం అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాడు, దానికి గేట్లే లేవని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ప్రభుత్వ నిర్లక్ష్య కారణమా లేదు పూర్తిగా అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్య కారణమా అంటే ఏం చెప్తారు సార్ మీరు? అధికారులు నిర్లక్ష్యం చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా అది ప్రభుత్వ ఖాతాలోనే పోతుంది. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాబట్టి ముందే చెప్పలేదు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. అంటే పాయింట్ ఏంటంటే రెండు వస్తున్నాయి. ఒకటి బుడమేరు గేట్లు ఉన్నాయా, బుడమేరుకి గేట్లు లేవు, కానీ బుడమేరు వాటర్ ని రెగ్యులేటర్ చేసేదానికి గేట్లు ఉన్నాయి. అంటే వెలగనూరు, వెలగనూరు అంటే అదొక పేరు. వెలగనూరు హెడ్ రెగ్యులేటర్ లాగా చూస్తాం, అది మానిటరింగ్ చేస్తుంది. ఆ గేట్లు ఎత్తేస్తే విజయవాడ మీద పడతాయి, గేట్లు ఎత్తిస్తే ఎంతైనా పెట్టుకుంటే అటు అటు పోలవరం కుడి కాలువ ఈ కొల్లేరు ఇటు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ లో కలుస్తుంది, అంటే కృష్ణానదిలో కలుస్తుందని ఒక అవగాహన. నా పాయింట్ ఏంటంటే రెండు అధికార పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఈ బుడమేరుకి చాలా చోట్ల గండుబడ్డాయి, దీన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని అధికార పార్టీ అంటుంది. ప్రతిపక్షం ఏముంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఈ బుడమేరు గేట్లు అట్లే ఎత్తి అట్లే పెట్టుకొని ఉంటే అది ప్రకాశం బ్యారేజ్కి పోయి చంద్రబాబు గారి ఇంటి మునిగిపోతుందని ఆయన విజయవాడ వైపు మళ్లించేసినాడని ఈయన అంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బుడమేరు అనే వాగుకి దాని కెపాసిటీ 10,000 క్యూసెక్లు ఒరిజినల్ కెపాసిటీ, అంటే బుడమేరు యొక్క వాగు యొక్క కెపాసిటీ. దాంట్లో కూడా సగం ఆక్రమణకు గురైండాయి. అంటే ఇప్పుడు బుడమేరుకి సహజ కెపాసిటీ కూడా పట్టేంత పరిస్థితులు లేదు. అంటే 10,000 క్యూసెక్లు వచ్చినా 5,000 క్యూసెక్లే వస్తాయి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఎంత వచ్చింది, 40,000 క్యూసెక్ల పైన అంటున్నారు. దాని ఒరిజినల్ కెపాసిటీ కుచించుకుపోయింది. అది అబ్నార్మల్ గా 4 రెట్లు పెరిగి 44,000 క్యూసెక్లు వచ్చేసినాయి అంటున్నారు, 4 టీఎంసీలు వచ్చేసినాయి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆరోపణ రెండోసారి చూద్దాం. ఫస్ట్ ప్రభుత్వ ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు గండ్లు సరిగ్గా పోడ్చలేదు. నా పాయింట్ ఏంటంటే బుడమేరుకు వాగుకు వస్తుందన్న వెంటనే ప్రభుత్వం చేసిన మొదటి పని ఏంటి, బుడమేరు సిచ్యువేషన్ ఏంటి, గండ్లు ఉన్నాయా? ఇప్పుడు చూడ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అనుకుందాం కాసేపు, నాకు అభ్యంతరం లేదు, ఉండొచ్చు లేకపోవచ్చు, మన ఆధారాలు చెప్పలేము. ఈ 5 ఏళ్ల మెయింటెనెన్స్ సమస్య అంటున్నారు. వరద వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏం చేయాలి, బుడమేరుకు గతంలో హైయెస్ట్ వరద ఎంత, దాదాపు 30,000 క్యూసెక్లు ఎంత అంటున్నారు. ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే బుడమేరుకి హెచ్చరిక ఉంచండి, గతానికైనా ఒక 10% పెంచుకోవాలి. వస్తున్న తర్వాత వేరే సంగతి, ఎప్పుడైనా రిలీఫ్ అనేది అట్లే ఉంటుంది. గతంలో 30,000 ఉంటే 10% అంటే 40,000 క్యూసెక్లు రావచ్చు అని అంచనాకు వచ్చి 40,000 క్యూసెక్లు పంచే పరిస్థితి ఉందా, నెంబర్ 1. 40,000 క్యూసెక్లు వస్తే ఈ బుడమేరు ఉన్నటువంటి గండ్లు నిలుస్తాయా, మెయింటెనెన్స్, ఇవన్నీ అంచనా వేసుకునేసి ఎంతవరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉందో అంతవరకు ప్రజల్ని పక్కకు పంపించేవారు. తర్వాత బుడమేరు నిర్లక్ష్యానికి జగన్ గారికి ఎంత కారణం, ఈ కారణాలు మళ్ళీ ఎచ్చుకోవచ్చు. మనకు వరద వస్తుందనగానే ఫస్ట్ లెక్క ఏంటంటే ఆ ఏరు ఉంటుందా ఉండదా, ఆ ఏరు ఉంటే ఏమవుతుంది, ఆ 40,000 క్యూసెక్లు పడుతుందా పట్టదు, 5,000 క్యూసెక్లు కుచించిపోయి ఇంకా 35,000 క్యూసెక్లు 3 టీఎంసీలు బయటకు వచ్చేస్తుంది. ఆ 3 టీఎంసీలు బయటకు వస్తే ఎంతమంది ఇబ్బంది పడతారో అంతమంది ప్రజలు అక్కడి నుంచి రిలీఫ్ చేసేవారు. ఫస్ట్ తెలుసు ప్రభుత్వం. ఆ తర్వాత ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు చూడాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ ప్రభుత్వం చేసిందా, చేయలేదన్నది కనపడతా ఉంది. ఎందుకు కనపడతా, రిలీఫ్ చేయలేదు కదా. 40,000 క్యూసెక్లు వస్తే ఎంత వస్తుందో అంతమంది ప్రజల్ని బయటికి తీయలేదు కదా, అది కనపడతాం. సిసోడియా గారి వ్యాఖ్యలు, అది ఆయన అధికారికంగా అన్నారో తెలియదు, మాకు తెలుసు 2 లక్షల మందిని రిలీఫ్ చేయడానికి 2 రకాల సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య 2 లక్షల మంది రిలీఫ్ చేయడానికి అవకాశం లేదన్నట్టు మాట్లాడు, ఆయనకి తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడి తెలియదు. రెండోది ప్రజలు కొంతమంది రారు అన్నాడు. అంటే మీకు తెలుసు అని అర్థం వస్తాను కదా, 2 లక్షల మంది రిలీఫ్ కాదు 20 లక్షల మందిని ట్రై చేయాలి కదా. మనకు రిలీఫ్ అంటే ప్రభుత్వం మన వల్ల కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం అడగాలి. ఒకవేళ మాక్సిమం మన కెపాసిటీ ఉపయోగించి 50,000 మందిని రిలీఫ్ చేసినాము, మిగతా 1,00,000 మంది మన వల్ల కాలేజ్ గట్ట ఆపండి, లేదా కొంతమంది రాలేదు, వచ్చిన వాళ్ళని 50,000 మందిని తీసుకెళ్ళాం, రాని వాళ్ళు ఇంకో 10,000 మంది, ఇదన్నా చెప్పాలి కదా ప్రభుత్వం. కాబట్టి ప్రైమరీగా ప్రీమియంటరీ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం కొంత కనిపిస్తా ఉంది. అంచనా వేయడం లోపం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ లోపం కావచ్చు, అది చేస్తూ తర్వాత ఏదైనా గండు పూడ్చడంలో మెయింటెనెన్స్ లో జగన్ గారు తప్పుడు చెప్పాలి. ఇక్కడ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి కదా, దాన్ని ఒప్పుకుంటూ సెకండరీకి వెళ్ళాలి, రెండు దానికి వెళ్ళిపోతున్నారు. ఇది కొంచెం అభ్యంతరకరంగా అనిపిస్తుంది. అంటే నైతిక బాధ్యత ఎవరు వహించాలంటారు సార్? అబ్సల్యూట్లీ ఏది జరిగినా ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకోవాలి. నైతిక బాధ్యత తను చేస్తూ గత ప్రభుత్వం తప్పులుంటే దాన్ని కూడా చెప్పాలి. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ స్టేట్ ప్రజెంట్ గవర్నమెంట్ ది.
నేను ఎందుకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కారణంగా బుడమేరుకి గండ్లు పొడ్చలేదు. అది తెలుసు కదా మనకు. వరదలు వచ్చిన హెచ్చరిక వచ్చిన వెంటనే ఎక్కడెక్కడ అయినా కొట్టేవాళ్ళు కదా. ఒక గంటలో మొత్తం అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెప్పేస్తారు కదా, సార్ గండ్లు బాగున్నాయి, బలహీనంగా ఉన్నాయని చెప్పేస్తారు కదా. చెప్పిన వెంటనే దాని పని స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ గండ్లు పూడ్చపోవచ్చు ఈ ఒక రోజులో, సాధ్యం కాదు. కానీ గండ్లు పూడ్చకపోవడం కారణం వచ్చే ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడా మనం అంచనా వేయాలి. వేసే వాళ్ళందరినీ రిలీఫ్ చేసేవాళ్ళు. తర్వాత గండ్లు పూడ్చకపోవడానికి జగన్ కారణం అని ఆయన నిందించవచ్చు.